హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీ టెట్ 2024కి సంబంధించి టెట్ యొక్క పేపర్ 1 ఆర్ పేపర్ 2 యొక్క రిజల్ట్ అనేది త్రూ ది మొబైల్ ద్వారా ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం టీజీ టెట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క తెలంగాణ టెట్కి సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకుంటే సో మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్టయితే సో మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మీరు స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ జస్ట్ ఈ విధంగా మనం టిక్ మార్క్ అనేది చేసుకున్నట్టయితే మొబైల్ ద్వారా ఈ యొక్క టెట్ రిజల్ట్ చూసుకోవడం అయితే పాసిబుల్ అవుతుంది. సో ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు రిజల్ట్ అనే ట్యాబ్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం రిజల్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి టెట్ యొక్క జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించిన రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు పేపర్ 1కి అప్లై చేస్తే పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కి అప్లై చేస్తే పేపర్ 2కి సంబంధించి, ఇన్ కేస్ బోత్ పేపర్స్ అప్లై చేస్తే బోత్ పేపర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన పేపర్లో మాక్సిమం మార్క్స్ ఉంటుంది. మీకు టెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆ మార్క్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మీరు క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడ్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్ ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఒకవేళ మీరు టెట్ అనేది అప్లై చేస్తుంటే టెట్లో మీకు 60% మార్క్స్, దట్ ఈస్ ఈక్వల్ 90 మార్క్స్ లేదా 90 మార్క్స్కి ఎక్కువగా వచ్చినట్లయితే మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే టెట్లో క్వాలిఫైడ్ అయినట్లు. తర్వాత బీసీ అయినట్లయితే 50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. దట్ ఈస్ 75% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ అయినట్లయితే 40%, డిజబిలిటీ పర్సెంట్ అయినా కూడా 40% అయితే రావాల్సి ఉంటుంది. మనకు టోటల్గా 60 మార్క్స్ వచ్చినట్లయితే క్వాలిఫైడ్ అవుతుంది. సో మీకు టెట్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది వెరిఫై చేసుకోండి. అండ్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే టెట్ రిజల్ట్ 2-3 మొబైల్ ద్వారా ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందని కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.